వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇలా అయితే మనం ప్లాన్ చేసాం. నెక్స్ట్ ఇది ఏటో కంగారు పడకండి, ఎనామిలే వైటే ఇందులో వేసుకున్నాము. ఇందులో వేసుకొని ఇప్పుడు కూడా ఒక టీ గ్లాసులో ఇలా తీసుకోవాలి. చిన్న గ్లాసులో తీసుకుంటే తీసుకొని ఇమీడియట్గా ఇది మూత పెట్టేయండి. డ్రై అయిపోతే తర్వాత ఏదైనా తగిలినా చేసినా ఒలిగిపోద్ది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలి. చిరాకు వచ్చేస్తుంది. పెయింట్ కానీ ఒలిగిందా చిరాకు వచ్చేస్తుంది. వ్యాప్రాన్ అయితే వ్యాప్రాన్ కంపల్సరీ యూజ్ చేయండి. బట్టల మీద పడితే బట్టలు పాడైపోతాయి. కాబట్టి వ్యాప్రాన్ ఒకటి రెడీమేడ్ అమ్ముతున్నారు. రెడీమేడ్ కాకపోయినా మనం కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది స్టిచ్చింగ్లో. స్టిచ్చింగ్లో బాగుంటుంది. బ్రష్ తీసాను, ఎక్కడ పెట్టాను, కిందన పడిపోయింది. గ్లాసు కూడా కిందన పడిపోయింది. ఈ స్టీల్ది కంపల్సరీ క్లాత్ పెట్టుకోవాలి మీ దగ్గర. స్టీల్ మీద ఏ పెయింట్ ఉండకూడదు. ఎందుకంటే అక్షరం ఇలా రాసి ఇలా బ్రష్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాని మీద పెయింట్ వల్ల స్టిక్కీగా చిరాగా ఉంటుంది. కాబట్టి క్లీన్ ద బ్రష్ ఫస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక స్టోక్ ఎందుకు బాగుంటుంది. బ్యాంక్
నాకు కూడా రికార్డ్ అసిస్టెంట్ నువ్వు బోర్డు రాసిన తర్వాత అలా కానీ బోర్డు ఎక్కడ సంపాదించింది పాత ఉంది అన్న వాడకం చాలా ఉంది అయిందని అంత బాగా మాస్టర్ కదా అడుగుతాను ప్రసాద్ రెడ్డి సార్ ఫోటో ఇచ్చినప్పుడు అప్పుడు అంత బాగున్నావు ఎందుకంటే ఎలా తయారు గడ్డలు కటింగ్ బాగుంది మనిషి మొహం అంటే ఇప్పుడు బాగలేనా అంటే ఇప్పుడు అప్పుడు ఎలా ఉందంటే అప్పుడు ఎలా ఉందంటే పంచాయతీ ప్రెసిడెంట్ లాగా ఉన్నాం ఇప్పుడు బాంబు జాబ్ చేసినట్టు ఓడికి ఓపెన్ లేదు లేదు సరే మంచి ఎవరే ఉంటుంది